ప్రతిపక్ష హోదా కావాలంటారు. దేనికి ఇచ్చేస్తారు? ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాట్లాడతాం, ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాట్లాడతాం అంటున్నారు కదా. ఏ చేతకన్నా నువ్వు చేతనైన అయితే రావచ్చు కదా, వచ్చి డైరెక్ట్ కూర్చొని నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, సీట్లోకి వచ్చి కూర్చొని మాట్లాడు. హోదా అవసరం లేదు కదా. యాజ్ పబ్లిక్ నువ్వు రెస్పాండ్ అవ్వాలి కదా. ప్రజల కోసం నువ్వు పాటుపడినాడు అయితే నువ్వు యాజ్ రెస్పాండ్ అవ్వాలి కదా. మరి ఆ రెస్పాండ్ ఎందుకు అవ్వట్లేదు మరి? అవునా కదా? ఎవరు ప్రజలు అప్పుడు ఆయన పక్క తోస్తారు. ఆడి పరిపాలన ఇదన్నీ తెలిసి పక్క తోస్తారు. ప్రజలు ఇచ్చిన తీర్పే ఆడి ఇంట్లో కూర్చున్నాడు. ఇప్పుడు ఏంది 5 సంవత్సరాలు నరకం చూపించారు అందరికీ కాదా? పోనీ మీరే రిపోర్టర్, ఇప్పుడు మీకు తెలీదా? తెలుసు కదా. మీరు మమ్మల్ని అడుగుతారు, మీకు తెలీదా? పోనీ తెలుసు కదా. అది అధికారంలోకి వచ్చే అవకాశం లేదంటారు. ఎవరు ఇప్పుడు ఎంతకి లోపలికి వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ 5 సంవత్సరాలే కదా, నెక్స్ట్ నేనే వచ్చేది 30 సంవత్సరాలు నేనే అని చెప్పేసి అని అంటాడు. 2.0 సరే, నెక్స్ట్ వస్తే మీ ఎదురుగా ఎక్కడికో వచ్చి అరగుంట గీయించుకుంటాను అంతే. ఒక పరిపాలన విధానం బట్టి తెలిసిపోద్ది. ఇప్పుడు అన్నం అంతా ఉడికిందా లేదని మెతికి పెట్టుకుంటే తెలిసిపోద్ది. ఇప్పుడు నీకు చేత కానప్పుడు అవతల చెప్పింది కూడా నువ్వు ఆలకించాలి. ఇప్పుడు నేనే రౌడీని, నేనే ఇది అంటే ఇది అవుతుంది కదా. నీ సొంతంగానే నువ్వే నిర్ణయాలు తీసుకున్నట్టు అవుతుంది కదా. 10 మందితో కూర్చొని ఒక కుటుంబం అన్నప్పుడు ఆ కుటుంబంలో 10 మంది నిర్ణయం తీసుకున్నాను కదా, ఇది అవుతుంది. నాకే చేతన అవుతుంది, నేను ఒక్కడనే రాజునంటే అయిపోద్ది కదా. కుటుంబంలోని 10 మంది ఉంటే నువ్వు ఒక్కడే నిర్ణయం తీసుకుంటే అవ్వదు కదా. విజయ్ ఒక్క నిమిషం ఆగమ్మా, నేను మళ్ళీ చేస్తాను. ఆ నిర్ణయం తీసుకుంటే అవ్వదు కదా. ఆ వస్తే నేను అనుకుంటే గీయించుకుంటాను 10 మంది. ఇదే కాన్స్టిట్యూషన్ లో, పిఠాపురం కాన్స్టిట్యూషన్ లోని మీ ఎదురుగా 24 ఛానల్స్ దగ్గరికి వచ్చి అరగుంట గీయించుకుంటారు వస్తానంటే. కూటమి ప్రభుత్వం ఎక్సలెంట్. ఆయన చేసేది ఇప్పుడు వీళ్ళు 5 సంవత్సరాల్లో చేయలేంది వీళ్ళు 9 నెలల్లో చేశారు. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఈ రోడ్డు ఎలాగుండేది మీకు తెలుసు కదా. సామలకోటకి వెళ్ళే రోడ్డు ఎలాగుండేది చూసారు కదా. ఈ రోజు వెళ్ళి చూడండి ఒకసారి రోడ్డు. ఇప్పుడు కూడా వర్క్ అవుతూనే ఉన్నది. వాళ్ళు వర్క్ మీద దృష్టి పెడుతున్నారు, వీళ్ళ మీద దృష్టి పెట్టలేదు. అదే వీళ్ళ మీద దృష్టి పెట్టుంటే వచ్చిన 2 నెలలని వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతారు. అది మాకు వచ్చేసిందండి, మా స్థలం వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పండుగ రూట్ పరిస్థితి గతంలో చూస్తే ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి రోడ్లు అంటే పెద్దగా ఏం డెవలప్ చేసినట్టు ఏం తెలియట్లేదండి. సాల్కోట పెట్టాపురం రోడ్డు మాత్రం వేసినట్టు తెలుసు. అది ఇంకా మిగతా ఏం చేశారన్నది నాకు కొద్దిగా తెలుసు. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి పర్సన్ అండి. అలాంటి వ్యక్తిని మళ్ళీ ఈ రాజకీయాల్లో నాకు 68 ఏళ్ళు ఇలాంటి రాజకీయ చేస్తాను ఎక్కడ చూడలేదండి. అంత మంచి వ్యక్తిని ఎక్కడ చూడలేదు పవన్ కళ్యాణ్ నాటి వ్యక్తిని. అదండి తెలియదంటే ఇప్పుడు చేసి పనులు తెలిస్తే ఆయన చేసి చార్టీస్ అన్ని తెలుస్తున్నాయి కదండి. ₹1.99 దానం చేస్తున్నాడు ఆయన. అలాంటి ఆయనకి మరి గౌరవం ఇచ్చి మళ్ళా నిల్చోబెడితే బాగుంటుందని నా అభిప్రాయం అండి. అది మళ్ళా సార్ పోటీ చేసినాడు, గ్యారంటీ వస్తారు సార్.